హే గాయ్స్, హాయ్, వెల్కమ్ టు శాంత సిస్టర్స్. సో అనదర్ వ్లాగ్ అనమాట ఈరోజు. సో నిన్న వ్లాగ్ మీరు చూస్తుంటే చెప్పినట్టు ఈరోజు మా కాలేజీలో ఫస్ట్ ఫెస్ట్ అనమాట. సో దసరా ఫెస్ట్, దాండియా ఫెస్ట్ ఏదో ఉంటుంది. సో దానికి యాక్చువల్గా దాండియా కూడా మనది తీసుకురమ్మన్నదని మమ్మీ నేను ఆర్డర్ చేసింది. చూడండి రోజే. సో ఇప్పుడే లేసాను, ఇప్పుడు 5 అవుతుంది, బయట అంతా చీకటి ఉన్నది చూడండి. సో 5 o'clock అవుతుంది. సో ఇప్పుడు నేను మొత్తం రెడీ తొందరగా రెడీ అవ్వాలి, ఎందుకంటే బస్ తొందరగా వస్తుంది కాబట్టి అది ప్రాబ్లము. ట్రెడిషనల్ వేసుకోవాలి, డ్రెస్ వేసుకున్నాను అని చూడండి ఇట్లా వేసుకున్నాను అనమాట. ఐస్ లోపల కొన్ని క్యూకుంబర్స్ వేసుకొని కొంచెం డిప్ చేసుకుందామని. ఇట్లా టైట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అంటారు. సో చూడండి ఫేస్ అంతా ఎలా అయిందో. సో గైస్ చూడండి, ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు హాట్ వాటర్ తాగుతా. సో మార్నింగ్ హాట్ వాటర్ తాగాలి, ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది గైస్. చాలా చలి పెడుతుంది, చాలామంది కోల్డ్ వచ్చేస్తుంది, నాకు కూడా కొంచెం కాఫ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా అక్కడ ఫెస్టివ్ ఉంది, అక్కడ ఎవరు పెడతారేమో మళ్ళీ అన్ని డ్రింక్స్ అవన్నీ అయిపోతాయి. అందుకనే ఇప్పుడు అక్కడ కూడా కాలేజ్లో కూడా తీయడానికి ట్రై చేస్తా, కొన్ని వీడియోస్ తీస్తా. సో స్టేట్ చూడండి మా కాలేజ్ ఎలా ఉందో, అక్కడ ఫెస్ట్ ఎలా చేశారో. రెడీ పక్క చూడండి రెడీ అవుతుంది. చున్నీ సో గైస్ నేను ఫుల్గా రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడు. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ మై మేకప్ అనమాట. ఇట్లా హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళిపోతా. సో దట్ సెట్ అనమాట. అక్కడికి వెళ్ళాక ఫెస్ట్ ఎలా జరుగుతుందో అన్నీ చూపిస్తాను అనమాట. ప్లూటో గారు చూడండి లెహెంగా ఏం చేస్తున్నాడు. ప్లూటో సో మా కాలేజీలో గ్రూప్ యాక్టివిటీ జరుగుతుంది. ఇలా 5 మెంబర్స్ వచ్చి మాట్లాడుతున్నారు స్టేజ్ మీద. ఏది మా కాలేజీలో ఇలా డెకరేట్ చేశారు. మొత్తం అక్కడ డాన్స్ చేయడానికి స్పేస్ వదిలేశారు అనమాట. ఇప్పుడు పెట్టుకోవచ్చు. సో గాయస్ మేము బయటకు వచ్చామన్నమాట, పూలు తీసుకురావడానికి బతుకమ్మ కోసం. పాపం ప్లూటో గారిని ఒక్కడనే వదిలేసాము ఇంట్లో, వాడికి ఇంత కూర్చుండు. నేను ఫస్ట్ టైం అనమాట ఇంట్లో వదిలేసిపోవడం అంట. సో గాయస్ మేము ఇంటికి వచ్చేసినాం అనమాట. వీడి పాప ముక్కడే ఉండేంత క్యూట్గా ఉండేది తెలుసా. సో నేను ఒకటి ఫౌండేషన్ కూడా తీసుకున్నాను అనమాట, ఫేస్కి నా మ్యాచింగ్ది. సో ఇంకా పూలు తీసుకున్నాం బతుకమ్మ చేయడానికి. పూజలు బతుకమ్మ చేసేయాలంట. చేసిన తర్వాత మా అక్కని తీసుకొచ్చి బతుకమ్మ ఆడి అంతే అయ్యా అలా చేస్తాం. అయితే గుబ్బోయేలాగా ఉంది అసలు, చలి ఉండే కదా. కానీ నేను గుబ్బోయి కదా నువ్వు. చూడండి మా అమ్మ ఇప్పుడు బతుకమ్మ చేస్తుంది. అటు ఇటు చూస్తున్నా. ఎంత పెద్ద పని చేసిన అంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేయమని మధ్యలో ఇస్తుందంట. సో మమ్మీకి హెల్ప్ చేస్తాం. అయితే మమ్మీనే గుర్తుండు కానీ
ప్లూటో వద్దమ్మా వద్దాం. ప్లూటో కొడితే కొట్టినా అంటూ నీ ఇష్టం. కొడతా ప్లూటో కొడతా. సరే కాడలు. సో నేను ఇట్లా కొంచెం ఏదో రెడీ అయిపోయినా అనమాట. మా అక్క వచ్చింది ఇప్పుడే డ్రెస్ వేసుకుంది. మమ్మీ ఎంత బతిమలాడినా కూడా ఉంచుకోలేదు, చాలా పొద్దున్న చేసుకున్నా అని. అక్కకి అట్లా ట్రెడిషనల్ వేసుకొని ఇష్టం ఉన్నది. అంతసేపు ఘోరం తీసేయంగానే బరువు తగ్గినట్టుంది గైస్. ఫుల్ అలసిపోయిన అక్కడ ఆడి నాకు ఎందుకో కొంచెం ఇట్లా రెడీ అవ్వబుద్ది, అందుకని కొంచెం రెడీ అయినా. బాగుంది. ఇంకొకటి చేస్తుంది. అది చిన్న బతుకమ్మ, ఇది పెద్ద బతుకమ్మ. యాక్చువల్ అది పెద్దది చేద్దాం అనుకుంది, నేను చిన్నది చేద్దాం అనుకుంది. చెప్పి కానీ ఎక్కువనే అని పెద్దది ఇంకా పెద్దది చేస్తుంది. బయట చేసిన వాళ్ళు కూడా చేస్తా అంటుంది. వాళ్ళు తిరుగుతాడంట.